ఈ ప్రపంచంలో టైగర్స్ అండ్ లయన్స్ రెండు కలిగి ఉన్న ఏకైక దేశం మన ఇండియా ఒక్కటే. మనం చిన్నప్పటి నుండి వింటున్న దాని ప్రకారం లయన్స్ జంగల్కి రాజు, కానీ టైగర్స్ కూడా జంగల్కి రాజే. లయన్, టైగర్, లెపర్డ్, జాగ్వార్, స్నో లెపర్డ్ ఇవన్నీ ప్యాంథెరా అనే యానిమల్ ఫ్యామిలీకి చెందినవి. ఇందులో లయన్స్ అండ్ టైగర్స్ అన్నిటికన్నా స్ట్రాంగ్, హెవీ అండ్ స్పెషల్. మరి ఈ రెండు రాజులు తలపడితే ఏ రాజు గెలుస్తాడు? ఈ రెండు జీవులు ఒకటే జాతి కుటుంబానికి చెందినందువల్ల వీటికి జాతివైర్యం ఉండదు. ఆహారం కోసం మాత్రమే ఈ జీవులు వేరే జంతువులను వేటాడతాయి. ఈ రెండు జీవులు తలపడిన సందర్భాలు చాలా తక్కువ. కొన్ని పశు సంరక్షణ కేంద్రాల్లో పూర్వకాలం రాజులు తమ వినోదానికి వీటిని తలపడేలాగా చేసిన సందర్భాల్లో మాత్రమే ఈ రెండు జీవులు తలపడినట్టు ఆధారాలున్నాయి. ఈ రెండిట్లో ఏ రాజు అన్నిటికన్నా బలవంతుడో తెలుసుకునే ముందు ఈ జీవుల లక్షణాలు, వాటి బలం ఇంకా బలహీనతలు తెలుసుకుందాం. లయన్స్ సామాజిక జంతువులు. అవి గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. ఆ గుంపుని లయన్ ప్రైడ్ అని పిలుస్తారు. ప్రతి లయన్ ప్రైడ్కి ఒక నాయకుడు ఉంటాడు. లయన్ లీడర్ అవ్వాలంటే ఆ లయన్ ప్రైడ్ లీడర్ని ఛాలెంజ్ చేసి ఓడగొట్టాలి. ఆడసింహాలు గుంపులుగా వేటకు వెళ్ళి ఆ ప్రైడ్కి భోజనం తయారు చేస్తాయి. మగ సింహాలు ఆడసింహాలను ఇంకా వాటి పిల్లలను వేరే జంతువుల నుండి కాపాడతాయి. కొన్ని సందర్భాలలో మగ సింహాలు కూడా వేటాడతాయి, కానీ ఎక్కువ శాతం వాళ్ళ గుంపుని కాపాడుకోవడానికి మాత్రమే వేరే జీవులను చంపుతాయి. టైగర్స్ ఒంటరి జీవులు. ఒంటరిగా వేటాడి తినడం టైగర్ స్పెషాలిటీ. ఈ లక్షణం కారణంగా ఒక లయన్ కన్నా టైగర్కి వేటాడే అనుభవం చాలా ఎక్కువ. చూడడానికి లయన్ గంభీరంగా కనిపించిన టైగర్కి మజిల్ మాస్ ఎక్కువ. దీనివల్ల అవి లయన్స్ కన్నా ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. మజిల్స్ ఉండడం వల్ల టైగర్ లయన్ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. లయన్ దగ్గర 200 నుండి 250 కిలోల దాకా బరువు కలిగి ఉంటాయి. టైగర్ 250 నుండి 320 కిలోల బరువు కలిగి ఉంటాయి. టైగర్ బైట్ ఫోర్స్ దగ్గర 1000 PSI ఉంటుంది. అంటే ఇది ఒక 180 కిలో బరువు ఉన్న ఒక జీవిని దాని నోరుతో లాగగలదు. టైగర్ యొక్క కెనైన్ దంతం దగ్గర 78 mm పొడవు ఉంటాయి. వీటి బైట్ ఫోర్స్ ఇంకా ఈ కెనైన్ వల్ల ఎలాంటి జంతువు బొక్కలైనా సులువుగా నలిపేస్తాయి. లయన్ బైట్ ఫోర్స్ దగ్గర 600 నుండి 700 PSI ఉంటుంది. ఇది 160 కిలోల బరువు ఉన్న జంతువుని నోరుతో సులువుగా లాగగలదు. లయన్ కెనైన్ దంతం టైగర్ కన్నా 1 సెంటీమీటర్ తక్కువ. టైగర్స్ ఓపికతో మెల్లగా కదులుతూ సరైన సమయం రాగానే దాడి చేసి చంపుతాయి. లయన్స్ ఒక గుంపుతో సమన్వయ ప్రణాళికతో వేరే జంతువులను వేటాడతాయి. లయన్స్ ఒక్కసారి వేటకు బయలుదేరాక ఎంతసేపైనా వేటాడినాకనే తిరిగి వస్తాయి. ఇలా ఎక్కువసేపు వేటాడడం వల్ల టైగర్ కన్నా లయన్స్కి సత్తువ ఎక్కువ. లయన్స్ ఎల్లప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాయి. ఎప్పుడు అవకాశం దొరికినా లయన్ దాని ఆధిపత్యాన్ని చూపెడుతూ ఉంటుంది. ఆధిపత్యం చూపెట్టినప్పుడు మరొక జీవి లొంగకపోతే తప్ప అవి దాడి చేయవు. టైగర్స్ జనరల్గా చాలా అగ్రెసివ్ ఉంటాయి. ఏ కారణం లేకుండా దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ప్రపంచంలో కొన్ని పశు సంరక్షణ కేంద్రాలలో లయన్స్ అండ్ టైగర్స్ని కలిపి ఉంచారు. అలాంటి స్థలాలలో ఎప్పటికప్పుడు ఆహారం ఉండడం వల్ల వీటికి వేటాడే అవసరం ఉండదు. కానీ టైగర్ అగ్రెసివ్ బిహేవియర్ ఇంకా లయన్ డామినెంట్ బిహేవియర్ వల్ల కొన్ని సందర్భాలలో ఈ రెండు జంతువులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటాయి. టైగర్స్ లయన్స్ యొక్క గంభీరమైన అరుపు మరియు శరీరం చూసి వెనకడుగు వేస్తాయి. కానీ టైగర్ ఒక్కసారి భయాన్ని పక్కకు పెట్టిందంటే వాటికున్న హంటింగ్ టెక్నిక్స్తో లయన్ని చంపి విజయం సాధిస్తుంది. సింహాలు మొదలు బెదిరించి తర్వాత దాడి చేస్తాయి, కానీ టైగర్ గొడవకు దిగితే చంపడానికే చూస్తుంది.
గతంలో 18వ శతాబ్దంలో బరోడా రాజు తన వినోదాని కోసం ఒక బార్బరీ లయన్ మరియు బెంగాల్ టైగర్ని కొట్టుకోవడానికి వదులుతాడు. ఆ రాజు లయన్ గెలుస్తుందని పందెం వేస్తాడు. ఇవి రెండు దూకుడుగా పోరాడాలని రెండిటికి తిండి పెట్టకుండా ఉంచి కొట్టుకోమని వదిలేస్తారు. వాటి మధ్య జరిగిన ఈ పోరాటంలో పులి సింహాన్ని చంపేస్తుంది. ఇలాగే టర్కీలోని ఒక జూలో టైగర్ తన క్లాతో లయన్ మీద చేసిన దాడి వల్ల నరం తెగి రక్తం పోయి ఒక లయన్ చనిపోయింది. ఇవి 2 సందర్భాలలో మాత్రమే కాదు, పూర్వం రాజులు ఎన్నోసార్లు ఈ 2 జీవులని తమ వినోదానికి పోరాడేలాగా చేసేవాళ్ళు. పులి సింహాన్ని ఓడించిన ఆనవాళ్ళే ఎక్కువ.